హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక హిస్టారికల్ ఈవెంట్ అండ్ ఒక సంస్కృత శ్లోకం గురించి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంస్కృత శ్లోకానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? మోడీ గారి నోటి నుంచి ఆయన ఒక శ్లోకం చెప్పినా అది మనకి ఎగ్జామ్స్కి కంటెంట్ అవుతుంది. ఎలాగో చూద్దాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జలియన్ వాలాబాగ్ మరణకాండలో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సంఘటన 1919లో అమృత్సర్లో బ్రిటిష్ పాలనా సమయంలో జరిగింది. వందలాది నిరపరాధ భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఇదే సమయంలో ఒక సంస్కృత శ్లోకం గురించి కూడా ఆయన పంచుకున్నారు. ఇంద్రం వర్ణంతో ఆప్తురః కృణ్వంతో విశ్వమార్యం అపగ్నంతో అరామ్నః. ఈ శ్లోకం ఎందులోని శ్లోకం అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఋగ్వేదంలోంచి తీసుకోబడింది. ముఖ్యంగా ఇది ఋగ్వేదంలో 9వ మండలంలో ఒక సూక్తం అన్నమాట. ఇది ఇంద్రుడికి అంకితమైన ఒక వేద మంత్రం. సాంప్రదాయంగా ఇది ఋగ్వేదం 9వ సోమమండలం నుండి తీసుకోబడింది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం. ఈ శ్లోకం శ్రమశీలులైన ప్రజలకు ఒక సందేశం ఇస్తుంది. సమాజాన్ని సుసంపన్నంగా, జాగృతంగా, స్వావలంబంగా మార్చే శుభశక్తులను పెంపొందించాలని చెబుతుంది. అలాగే సమాజంలో విభేదాలు, గొడవలు, అన్యాయం, అసంతృప్తి కలిగించే దుష్ట శక్తులను గట్టిగా ఎదుర్కోవాలని కూడా హెచ్చరిస్తుంది. ఇందులో మనం ఎగ్జామ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జలియన్ వాలాబాగ్ ఇది 1919లో జరిగింది. ఇది అమృత్సర్లో జరిగింది. ఈ శ్లోకం ఎందులోంచి తీసుకోబడిందంటే ఋగ్వేదం, ప్రాచీన వేదం అన్నమాట. ఇది శ్లోకం యొక్క సందేశం ఏంటంటే మంచి శక్తులు పెంపొందించాలి, చెడు శక్తులను అణచాలి. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కోట్ చేయడానికి కూడా ఈ శ్లోకం మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్లోకి వస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంటనే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.